కేఎన్టీ ప్రైమ్ న్యూస్. దర్శిపట్టణం పొట్టి శ్రీరాములు డిగ్రీ కాలేజీ యాజమాన్యం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ సంయుక్తంగా శుక్రవారం నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమానికి దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొని నిరుద్యోగ యువతని ఉద్దేశించి ప్రసంగించారు. వారితో పాటు పొట్టి శ్రీరాములు డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ పి పెద్దిరాజు, ప్రకాశం జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి జె రవికుమార్ తదితరులు ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం ఎంతో కష్టపడుతున్నారో మనం చూస్తున్నాం. అదే స్ఫూర్తితో నేను దర్శి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతున్నాను. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన హామీని నెరవేర్చుకోవటం కోసం ఈ రోజు రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా పొట్టి శ్రీరాములు డిగ్రీ కాలేజ్ లో ఈ జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. దర్శి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 4 జాబ్ మేళాలు నిర్వహించడం జరిగింది అని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలియజేశారు. దర్శిపట్టణం పొట్టి శ్రీరాములు డిగ్రీ కాలేజ్ లో జరిగిన ఈ ఉద్యోగ మేళకు నిరుద్యోగ యువత నుండి భారీ స్పందన వచ్చింది. దర్శి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి భారీగా హాజరైన నిరుద్యోగ యువత ఈ సందర్భంగా జాబ్ మేళకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిని పొట్టి శ్రీరాములు డిగ్రీ కాలేజ్ యాజమాన్యం ఘనంగా సత్కరించారు. ఈరోజు జరిగేటువంటి కార్యక్రమాల గురించి మీ అందరికీ మంచి సందేశాన్ని అందిస్తారు. శ్రద్ధగా వినండి. థ్యాంక్ యూ. ఈరోజు ఏపీఎస్ఎస్టీసీ తరఫున శ్రీ పొట్టి శ్రీరాములు కాలేజ్ లో జరుగుతున్న జాబ్ మేళాకి చేసిన పెద్దలకు, ఇక్కడ వేదిక మీద ఉన్న ఏఎంసీ దారం నాగవేణి సుబ్బారావు గారికి, మున్సిపల్ చైర్మన్ పిచ్చయ్య గారికి, మారెల వెంకటేశ్వర గారికి, చిన్న గారికి, డిస్ట్రిక్ట్ ఏపీఎస్ఎస్టీసీ ఇన్ఛార్జ్ రవితేజ గారికి, అట్లాగే ఇక్కడ ప్రిన్సిపల్ పెద్దిరాజ్ గారికి, ఇక్కడ ఉన్న వచ్చిన యూత్ అందరికి అండ్ వివిధ కంపెనీస్ హెచ్ఆర్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈ రోజు ఏర్పాటు చేసిన జాబ్ మేళా దర్శి నియోజకవర్గంలో నేను వచ్చిన తర్వాత, మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది దర్శిలో జరుగుతున్న 4వ జాబ్ మేళా. ఫస్ట్ జాబ్ మేళా నేను పర్సనల్ నా నిధులతో ఏర్పాటు చేశాను. సుమారు ఆ రోజు 1800 మంది జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేసి అక్కడే ఆన్ ద స్పాట్ మేము 500 మందికి ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 3 జాబ్ మేళాస్ కూడా మన గవర్నమెంట్ ఎలా అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 20 లక్షల ఉద్యోగాలు అని హామీ ఇచ్చారో, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన యువ నాయకులు నారా లోకేష్ గారు ఆ హామీని నిలబెట్టుకోవడానికి నిరంతరం వాళ్ళు మన అట్లాగే స్టేట్ ని డెవలప్ చేయడానికి ఎంతో కష్టపడుతున్నారు. గత 5 ఏళ్లు చూస్తే ఒక విధ్వంసం, పరిశ్రమలు కొత్తవి రాలేదు, వచ్చినవి పారిపోయాయి. ఎందుకంటే లాస్ట్ 5 ఇయర్స్ వాళ్ళ కమిషన్లకి అవి భయపడి, ఇప్పుడు మనమంతా ఎలా హైదరాబాద్ ని చూస్తున్నామో అలా భవిష్యత్తులో అందరూ ఆంధ్రాని చూసేలాగా మన స్టేట్ ని డెవలప్ చేయడానికి మన నాయకులు కష్టపడుతున్నారు. అన్ని పరిశ్రమలు వస్తున్నాయి, ఎన్నో కంపెనీస్ తీసుకొస్తున్నారు. ఇదంతా ఎవరి కోసం అంటే మీకోసం అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే యువత అనేది రేపు ఫ్యూచర్, మీరు యు ఆర్ ద సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ. మీరు బాగుంటే, మీకు స్ట్రెంగ్త్ ఉంటే మన రాష్ట్రం బాగుంటుంది, అట్లానే దేశం బాగుంటుంది. ఇక్కడ మీకు స్ట్రెంగ్త్ అంటే ఏంటి, మీ ఏజ్ లో మీకు స్ట్రెంగ్త్ అంటే ఏంటి ఎవరైనా చెప్తారా? ఎడ్యుకేషన్. మీ ఏజ్ లో మీ స్ట్రెంగ్త్ ఎడ్యుకేషన్. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులో చేయాలి. ఒక్క చదవండి ఎంజాయ్ చేయొద్దు అని నేను అనను. డెఫినెట్ గా ఎప్పుడు లైఫ్ బ్యాలెన్స్ ఉండాలి. ఏ ఏజ్ లో చేయాల్సింది ఆ ఏజ్ లో. ఇప్పుడు కష్టపడి చదువుకుంటే తర్వాత లైఫ్ చాలా బాగుంటది. ఇప్పుడు ఓన్లీ ఎంజాయ్మెంట్ అని చూసారా, తర్వాత జీవితాంతం మీ ఫ్యామిలీని పోషించడానికి కష్టపడుతూ ఉండాలి. సో ఆల్వేస్ ఫోకస్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్. ఎందుకంటే మీరు ఇప్పుడు కనుక బాగా చదువుకొని ఇట్లాంటి జాబ్ మేళాస్ ఆర్గనైజ్ చేసినప్పుడు ఇది ఒక మంచి ఆపర్చునిటీగా తీసుకోండి. ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు నన్ను చాలా మంది అడిగారు, మా ఇంట్లో పిల్లలు ఖాళీగా ఉన్నారమ్మా ఎట్లా అంటే, నేను అప్పుడు వాళ్ళకి హామీ ఇచ్చాను, నేను తప్పనిసరిగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తాను అని. కానీ మీకు నేను చెప్పేది ఒక్క సజెషన్ ఏంటంటే, నన్ను కూడా కొంతమంది వచ్చి పర్సనల్ గా ఇది చదువుకున్నాను, అది చదువుకున్నాను, నాకు ఎక్కడ జాబ్ సెట్ అవ్వట్లేదు, ఏదైనా జాబ్ మీరే దారి చూపించిన అంటారు.
దారి చూపిస్తాము. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి, గవర్నమెంట్ అయినా రాజకీయాలైనా పర్సనల్ ఎదుగుదలకి కాదు. మనం ఇప్పుడు నేను వచ్చింది రాజకీయాల్లోకి నా పర్సనల్ ఎదుగుదలకు కాదు. నా లైఫ్ అంతా బాగుంది, నా హాస్పిటల్ నాకు ఉంది, నేనంతా సెటిల్డ్. నేను ఒక దీంతో వచ్చాను, ఒక అంబిషన్ తో, సర్వీస్ ఓరియంటెడ్ గా వెళ్ళాలి అని చెప్పి. అలా మీరు కూడా ఒక అంబిషన్ పెట్టుకోవాలి. పర్సనల్ గా ఒక్కొక్కరిని హెల్ప్ చేయడానికి కాదు. ఇలా ఒక జాబ్ మేళా పెట్టినప్పుడు అందరూ వచ్చి చక్కగా దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. ఈ ఆపర్చునిటీని మీరు తీసుకోవాలి. కానీ ముందుకు తీసుకెళ్తున్నాం. దర్శి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ఆల్మోస్ట్ 8-10 years అయింది ఆగిపోయి. ఇప్పుడు అది సీఎం గారు నేను ఒక కంటిన్యూగా రిక్వెస్ట్ చేశాక ఇప్పుడు అది శాంక్షన్ చేశారు. 29 కోట్ల ప్రాజెక్ట్. ఎంతో మందికి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. అట్లాగే నిలిచిపోయిన డిగ్రీ కాలేజ్ గురించి నేను చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాను. ఎందుకంటే ఇంటర్ తర్వాత అందరు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ లో జాయిన్ చేయలేరు, ఆర్ బయటికి పంపలేరు, ఆర్ వివిధ ఇబ్బందులు ఉంటాయని లొకేషన్ దృష్టికి తీసుకెళ్లాను. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఇక్కడ స్టార్ట్ చేయించడానికి నేను చాలా కష్టపడుతున్నాను. అట్లాగే ఇంకా అందరికీ కూడా, అన్ని వర్గాల ప్రజలకి, ప్రతి ఒక్కరికి కూడా నేను అందుబాటులో నాకు తోచినంత వరకు హెల్త్ విషయంలో కానీ, నా హాస్పిటల్ తరఫున ఆర్ ఎడ్యుకేషన్ విషయంలో కానీ నేను ఎప్పుడు మీ ముందుంటాను. మీరు ఎప్పుడైనా నన్ను వచ్చి డైరెక్ట్ గా కలవచ్చు. నేను మీకు హెల్ప్ చేయడానికి ఎప్పుడు వెనకాడను. అట్ ద సేమ్ టైం మీ హార్డ్ వర్క్, మీ ఎఫర్ట్ మాత్రం కంపల్సరీగా పెట్టండి. ఇట్లాంటి జాబ్ మేళాస్ ని యూటిలైజ్ చేసుకోండి. మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా మీ ప్రిన్సిపల్ తో మాకు కానీ చెప్పండి. మీకు ఇంకా బెటర్ కంపెనీస్ తీసుకురావడానికి మేము ట్రై చేస్తాము. ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. యువత అందరికీ గుడ్ లక్ అండ్